ముస్లింలకు 12% ఉన్నారు, అది కూడా అమలు చేసే కార్యక్రమం చేయలే. మీరు చేసినా చేయకపోయినా కాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డ్ ఏందో ప్రజలకు తెలుసు. మాట చెప్పిన మాట కట్టుబడ్డది కాబట్టి ఆనాడు వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగం చూసి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. అది కూడా తెలంగాణ ఇస్తే ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పరిస్థితి రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ఇలా 6 గ్యారెంటీ ఉందో ఆల్రెడీ ప్రజల నుంచి ప్రజా సదస్సులు పెట్టి దరఖాస్తులు తీసుకోవడం జరిగింది, అప్లికేషన్ తీసుకోవాల్సింది. ఒక్కొక్క కేటగిరీ గురించి ప్రతి దాని గురించి కూడా తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ డిజిటలైజేషన్ కార్యక్రమం మొదలైంది, నడుస్తూ ఉంది. సో అది పూర్తిగా అయిన తర్వాత డెఫినెట్గా ఒకదాని తర్వాత ఒకటి నెరవేర్చేటువంటి కార్యక్రమాలకు చేసి జరుగుతూ ఉంది. అట్లానే మరి 1-2 కార్యక్రమాలు అమలు చేస్తేనే మీరు ఇంత హైరాణ పడుతున్నారు. ఇప్పుడు కాదు అప్పుడు అన్నట్టుగా కొంగజపం చేస్తూ ఉన్నారు. కొంగజపం చేప ఎప్పుడు పెట్టుకొస్తా అడుగుతున్న మిగడం కోసం. అట్లా మళ్ళీ ఎప్పుడు అధికారం వస్తుంది అంటే ఈ పార్లమెంట్లో మీకు సీట్లు వస్తాయి. ఆయన కింద ఓట్లు వస్తే కదా సీట్లు వచ్చేది. మీరు ఎన్ని కుప్పిగంతులు వేసినా, ఎన్ని కాంగ్రెస్ పార్టీని తిట్టిపోసే కార్యక్రమం చేసినా ప్రజల అమాయకులు కాదు. డెఫినెట్గా ప్రతిదీ అర్థం చేసుకుంటారు. మీరు ఇంత గొప్ప రాష్ట్రాన్ని, మంచి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి ఇలా పరిపాలన వ్యవస్థ పూర్తిగా దుర్మార్గం జరిపింది. ఎక్కడ చూసినా కూడా ఏ ఒక్కటి కూడా సరైన పద్ధతిలో జరుగుతలేదు. ఇంకో 3 నెలలే కదా, 3 నెలల తర్వాత రేపు పార్లమెంట్ ఎన్నికల్లో డెఫినెట్గా మహా వస్తే మీకు పూర్తిగా పక్క పెట్టకుండా 2-3 ఇస్తే ఇవ్వచ్చు ప్రజలు. డెఫినెట్గా మీరు జరిగిపోయేది అదే. మీరు మనం చూడలేదా, 100 కోట్లు కుమ్మరిచ్చిండ్రు, 100 కోట్లు 1000 కోట్లు. అయినా కూడా ప్రజల వాస్తవం ఏందో గమనించింది కాబట్టి బుద్ధి ఉంటే ఇంకొకసారి బీఆర్ఎస్కు ఓటు వేయదని ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఆల్రెడీ ఇప్పటికి కూడా మీకు ఇంకా అర్థం కానట్టుంది. ఈ మిగతా హామీలు కనుక పూర్తయితే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ రోజున బీఆర్ఎస్ పార్టీని బతికించుకోవడం కోసం అంటే అంటగా అవుతూ ఉన్నారు బీజేపీ. అయినా ఏమంటున్నారు, కాంగ్రెస్ బీజేపీ కలిసినారు మాట్లాడుతున్నారు. అంటే ఉల్టా చోరు కోతువాళ్ళకి అంటున్నట్టుగా మీరు గడచిన మీరు పార్లమెంట్లో బిల్లులు చూసినా, కవిత కేసు చూసినా, ఇంకోటి చూసినా టోటల్గా కలిసి ఉందని ప్రజలు మొత్తం అర్థమైంది. కాబట్టి బొద్దు పెట్టే కార్యక్రమం చేసిండ్రు. అయినా కూడా మీకు బుద్ధి రాకపోతే దానికి మరి ప్రజలు అనేది కేవలం సమావేశాలు బట్టి రాజకీయ విమర్శ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ రోజున ఇలా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులు భయపడుతూ ఉన్నారు, వెనక ముందు అవుతూ ఉన్నారు. మాకు దెబ్బ అంటే మాకు అంటుంటే దేవులాడుతూ ఉన్నారు. నాకు తెలుసు కొన్ని నియోజకవర్గాల్లో ఏం జరుగుతూ ఉందో తెలుసు నాకు. డెఫినెట్గా వెనక ముందు అవుతూ ఉన్నారు. ఇంకో వైపున మీరు చూస్తారు కొద్ది రోజులనే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీని వీడడానికి ముందుకు వస్తూ ఉన్నారు. అయినా కూడా మేము ఎవరిని పిలుస్తలేము, మేము ఎవరిని అడుగుకుంటలేము, అవసరం లేదు మాకు. ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఇప్పటికే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే వాళ్ళ నాయకత్వాలపైన అవిశ్వాస తీర్మానం పెడతా ఉన్నారు. అది మున్సిపాలిటీస్ కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, రకరకాల అవి కంటిన్యూ అయితేనే ఉండేటువంటి జరుగుతూ ఉంది. అంటే వాళ్ళ కార్యకర్తల్ని కాపాడుకోవడం కోసం ఒక గంభీరంగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మమ్మల్ని మించిన వాళ్ళు లేరనే కింద ఏమంటున్నారు ఇప్పుడు వీళ్ళు, ఎవరికి లేనంత సైన్యం మాకుంది, 60 లక్షల సభ్యత్వం అని మాట్లాడుతున్నారు. మరి 60 లక్షల సభ్యత్వం ఉంటే ఎక్కడ పోయినా మరి ఎవరికి లేని సైన్యం